హాయ్ అండి, దిస్ ఇస్ పారు. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? అదే మీకు ఈ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది. ఏంటంటే నేను సప్త శనివారాలు చేశాను కదండి. ఆ శనివారాల్లోని 7 వారాలు పూర్తయిన వెంటనే, అంటే ఈరోజు శనివారం పూర్తయింది, నెక్స్ట్ డే సండే మేము తిరుపతి బయలుదేరామన్నమాట. అది కూడానండి, ఎందుకంటే మేము అనుకోకుండా, ఎక్స్పెక్ట్ చేయకుండా దేవుడు నిజంగా పిలిచారు మమ్మల్ని అన్నట్టుగానే నాకు అనిపించింది. ఏంటంటే మీకు చెప్పుకుంటున్నాను అనమాట. ఈ 7 వీక్స్లో ఏమేమి జరిగాయి నాకు కొంచెం కొంచెంగా మీతో షేర్ చేసుకుంటున్నా ఉంటాను. ఫస్ట్ ఏంటంటే 2 వీక్స్ నాకు వ్రతం అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ వచ్చేసరికి ఏం జరిగిందంటే, అనుకోలేదు ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్నారు అనేసి మేము కూడా తిరుపతి. ఇంకా సడన్గా వాళ్ళు అడిగేసరికి అదేంటి, మాకు ఆ దేవుడు నిజంగా ఈ వ్రతం చేసుకోవడానికి ముడుపు వెళ్ళడానికేనేమో అని అనుకున్నాము. ఫస్ట్ 8th మంత్లోని మేము అనుకున్నాము, కానీ అనుకోకుండా 7th మంత్లోకి చేంజ్ అయిపోయిందనమాట. అయితేనేమించు సరే అనేసి మరి టికెట్స్ చేయించాము. వెళ్తే వెళ్తాం, లేదంటే లేదు, అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు అనేసి. కానీ ఏం జరిగిందంటే మేము వెళ్దామా వద్దా అని టికెట్స్ చేంజ్ చేసుకున్న తర్వాత కూడా అనుకున్నాము, కానీ ఇంకా ఏదైతే అదే అయిందనేసి బయలుదేరిపోయామన్నమాట. ఆ దేవుడు మనల్ని రప్పిస్తున్నారు, అందుకే గల నేను డేట్ చూసేసరికి 7 వారాలు పూర్తి అవుతాయో లేదో అని సగం డౌట్ వచ్చేది. 7th మంత్లో నేను డేటు చూసుకోలేదన్నమాట, కానీ చూసేసరికి కరెక్ట్గా నేను 7వ వారం పూర్తవుతుంది, నెక్స్ట్ డే వెళ్ళడం. అమ్మో, ఆ దేవుడు నిజంగా ఎంత అద్భుతంలో చెప్తున్నానండి, నిజంగానా. ఎందుకంటే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అసలు మనం ఊహించలేదు, నేను ఆ డేట్ చెక్ చేసుకోలేదు. అందరూ ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే ఆ డేట్కే వెళ్ళాలి కదా, మన కోసం ఒకరి కోసం మార్చుకోవడం అంటే అందరూ అవ్వదు కదండి. అయితే వెళ్ళడం మానేద్దాం అనుకున్న తర్వాత మళ్ళీ ఇదేంటి 7th మంత్ అంటే మళ్ళీ ఏ డేట్కి ట్రైన్ టికెట్స్ అవన్నీ చేశారు, అయ్యో మళ్ళీ నానేసి నేను చెక్ చేసుకునేసరికి ఇలా నా 7 వీక్స్ కంప్లీట్ అయిన వెంటనే నేను బయలుదేరడం అనే విషయం చూసుకునేసరికి నిజంగా దేవుడు నా ముడుపు వెంటనే తన దగ్గరికి తీసుకొని వచ్చేలా చేస్తున్నారు అనేసి ఒక సంతోషం అండి. అండ్ అది కాకుండా మా పాపకి బర్త్డేకి దర్శనం కూడా అదే రోజు భగవంతుని ఎర్లీ మార్నింగ్ చూసుకొని అదృష్టం మా పాపకి కూడా దక్కడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే మేము దర్శనానికి టికెట్స్ తీసుకోలేదు, సర్వదర్శనానికి వెళ్ళాము. 24 అవర్స్ పట్టిందండి. ఆ 24 అవర్స్ పట్టింది, బట్ లైన్లోనే మా పాప గోవిందా గోవిందా అంటూ ఉంటే అందరూ మా పాపని చూడడమే. అంటే ఫోన్ అలో లేదు, సో మేము రూమ్లోనే అంటే ఉంచేసామన్నమాట. తీసుకెళ్ళలేదు ఫోన్స్ అనేవి, ఎందుకు అనేసి మళ్ళీ అక్కడ ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి తెచ్చుకోవడం ఇదంతా పని అనేసి మేము పట్టుకెళ్ళలేదన్నమాట. మా పాప వీడియోస్ అందుకే తీయలేదు మేము. అండ్ అది కాకుండా మా పాప బర్త్డే రోజు మార్నింగ్ 4 o'clock దర్శనం అయ్యింది మాకు. 24 అవర్స్ కదా, నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది.